రమణుడు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరు బాగున్నారని నేను కోరుకున్నాం. అలాగే దేవుని కృప మహేశ్వరాన్ని బట్టి మేము కూడా కొనసాగే ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మరొకసారి మీ చేరులోకి రావడానికి దేవుడు మోసాన్ని గెలిచిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియుల, ఈరోజు మనం నేర్చుకునే అంశము దేవుడు త్రిత్వమా, ఏకత్వమా, అనేకత్వమా అనే అంశంలో ఎపిసోడ్ నెంబర్ 3 పార్ట్ 3. ఈ పార్ట్ 3లో క్రైస్తవుని యొక్క ఔన్నత్యము గురించి మరికొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఎపిసోడ్ నెంబర్ 2లో కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 3లో క్రైస్తవుని యొక్క ఔన్నత్యాల గురించి మరికొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీలరా మరి పరిశీలన చేస్తే నెంబర్ 1 క్రైస్తవుని యొక్క ఔన్నత్యము, క్లాస్ నెంబర్ 3 క్రైస్తవుని యొక్క ఔన్నత్యంలో రెండో భాగం. దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావము ధరించుకున్నటువంటి వారు మనం ఎవరు అంటే దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావము ధరించుకున్నాం. దేవుని పోలిక, దేవుడు ఆదామును ఎలా 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 చేశాడు? మన స్వరూపము మన పోలిక చొప్పున నరులను చేదము అంటున్నాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపము సృజించబడ్డా ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దాన్ని పోగొట్టుకున్న తర్వాత తిరిగి యేసుక్రీస్తు ద్వారా మనల్ని, క్రీస్తు రక్తము ద్వారా మరి మనల్ని తిరిగి దేవుని పోలిక, దేవుని స్వరూపము మరి మనకు అనుకరించేటటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు రక్షకుడని, దేవుని కుమారుడని, ప్రభు అని, యేసుక్రీస్తు తెలుగులో కార్యాల రక్తాల ద్వారా మన పాపాలు క్షమించబడినని మనం విశ్వసించి యేసుక్రీస్తు నామము బాప్తిజం తీసుకుంటం ద్వారా మనం పొందుకునేటటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారము అనేది చెప్పబడింది. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయంలో 23-24 వచనాల్లో మనం పరిశీలన చేసుకుంటే, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అంటే ఏమవ్వాలంట? చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. పరచబడితే ఏం జరుగుతుందంట? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావం ఎవరు గురించి చెప్తుంది? దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావం ఎవరు ధరించుకోవాలంట? ఎవరు కలిగి ఉండాలంటున్నాను అంటే మన గురించే చెప్తున్నాడు. క్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడిన వారు, క్రీస్తు రక్తంలో కడబడినటువంటి వారు, మన గురించినటువంటి ఆధిక్యత మనకే అర్థమవుట్లా. దేవుని పోలికలు సృజించబడిన నవీన స్వభావం ఆలోచించండి. దేవుడు త్రిత్వం ఏకత్వం, దేవుడు త్రియేకుడు, దేవుడు ఒక్కడిగా ఉండడం, దేవుడు ముగ్గురిగా ఉండడం. ఎందుకంటే ఆయన దేవుడు కదా అనేటటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారితో బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు కూడా దేవుని పోలికలో సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలి. మీరు కూడా దేవుని పోలికను ధరించుకోవాలి మీరు కూడా అనేది బైబిల్ చెప్తుంది. మేము ఎక్కడ ఉంటాం? మీ పాపను వండి అంటాడు ఒక ఆయన. మీ పాపను మనం దైవంలో ఎలా అవుతాం? మన పాపను అంటాడు. మన పాపను నువ్వు పాపగానే ఉండిపోవు. ఎందుకంటే నువ్వు పాపగా ఉండి అనేక మందిని పాపులు అని అంటావేంటి? నువ్వు ఒక్కడమే చెప్పుకో, నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను పాపగా ఉన్నాను, నాకెక్కడ వస్తుంది దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావం అనేది నువ్వు అనుకో. అంతేగాని బైబిల్ని పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన కానీ, వ్యతిరేకమైనటువంటి తలంపులు కానీ, వ్యతిరేకమైన బోధ కానీ చేస్తే చాలా ప్రమాదంలో ఉన్నట్టు మనం గుర్తించవలసిన అవసరం ఉంది. రెండో పాయింట్, దేవ స్వభావమునందు పాలివారు అవునట్లు వాటిని అనుకరించాలి. దేవ స్వభావము, మనం దేవ స్వభావంలో పాలివారు బైబిల్లో ముగ్గురే ఉన్నారు అని చెప్పేటటువంటి వాళ్ళారా బైబిల్ చెప్తుంది. చూడండి, దేవ స్వభావంలో మనమే పాలివారము అనేసి బైబిల్ చెప్తుంది.
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించిన చేత లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావములో పాలివారన్నట్టు వాటిని అనుగ్రహించేసాడంట. మనం పొందుకోలేదా? ఇంకా నువ్వు పొందుకోలేదా? పొందుకోనేటువంటి వారు దేవ స్వభావములో పాలివారుగా లేనటువంటి వారు దేవుడు తత్వం ఏకత్వం దేవుడు ప్రియకుడు అనేటటువంటి ఆ బోధ చేసేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళలో ఒకసారి ఆలోచన. దేవ స్వభావంలో పాలివారు మనం. బైబిల్ చెప్తుంది, నమ్మువా నువ్వు, నమ్మువా. ఒకసారి ఆలోచించేది. 3వ పాయింట్, దేవుని సంపూర్ణతలో పూర్ణులు అవ్వనట్లు. మనం దేవుని సంపూర్ణతలో పూర్ణులు అవ్వనట. పూర్ణులు అవ్వనట్లు అనేసి రాయబడి దేవుని సంపూర్ణతలో పూర్ణులు. 3వ పాయింట్, ఎఫ్సి పత్రిక 3:18 వచనం, 3వ అధ్యాయం 18 వచనం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 18 వచనం. మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులు ప్రేమయందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లేతు ఎంతో గ్రహించుకునేటప్పుడు అనేసి అక్కడ రాయబడింది. దేవుని సంపూర్ణతలో పూర్ణంలో ఉన్నట్లు అని అంటుంది. పూర్ణ అవ్వాలంటే ఏం జరగాలి? ప్రేమ ఎందు వేరుపడాలి, స్థిరపడాలి, పరిశుద్ధులతో కూడా వెడల్పు పొడుగు లోతు ఎంతో ఎత్తు ఎంతో గ్రహించాలి. అయితే ప్రియులు వస్తారు, దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావం ధరించుకున్నారా? దేవుని సంపూర్ణతలో పూర్ణులు అవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న ప్రియుల ఆలోచించే. 4వ పాయింట్, సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్న మనం. ఆత్మ సంబంధమైన మందిరాలు దేవుని ఆత్మ మనలో నివసించటం కోసం, మనం దేవుని స్వరూపం కలిగి ఉండటం కోసం ఉంటే మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నాం అనేది బైబిల్ చెప్తుంది. 4వ పాయింట్ చూద్దాం ఎక్కడ రిఫరెన్స్. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతుంది. సజీవమైన రాళ్ల వల్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతూనే ఉంటాయి. ఆత్మ సంబంధమైన మందిరం ఎప్పుడైనా ఆలోచించాము? ఆత్మ సంబంధమైన మందిరం, నువ్వే మందిరం. ఆత్మ సంబంధమైన మందిరం, దేవుని మందిరము, దేహము దేవుని ఆలయము, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలవని మీరు ఎరగరా అంటాడు. వీళ్ళరమ్మ ఒకసారి ఆలోచించండి. దేవుని మూలముగా 5వ పాయింట్, ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమే ఉండేటట్టు కట్టబడుతున్నారు. 5వ పాయింట్, ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలము, దేవుని మనలో ఉండటానికి మనం కట్టబడుతున్నాం అనేది బైబిల్లో చెప్తుంది. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో 20-22 వచనాలు, 20 నుండి 22 వచనాలు, 20-22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, మీరు దేని మీద కట్టబడి ఉన్నారు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. నిజమేనా? మీరు కట్టబడి ఉన్నారా? ఓకే, కట్టబడితే పర్వాలేదు. అయితే ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది అనేసి 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలము, మీ దేవుని నివాస స్థలము అయి ఉండాలి. దేవుడు మీలో ఉండాలి. దేవుని నివాస స్థలము అయి ఉండటానికి కట్టబడుతున్నారు అంటారు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నామంటారు. ప్రభువు ఆత్మతో ఎలా మార్చబడాలి? మనలో మార్పు ఎలా రావాలి? మన మార్పు లేదని మేము పాపులు అండి, పాపులు దేవ స్వభావం ఎలా అవుతుంది, మనం దేవుళ్ళు ఎలా అవుతాము అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా ఒకసారి ఆలోచన. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికలుగానే మార్చబడుతున్నాం. ఎక్కడ వచ్చిన కొరింథీకి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అర్థములో ప్రతిఫలింపు చేయుతూ మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభువు ఆత్మ ద్వారా ఆపోలికగానే మార్చబడుతున్నాము. మహిమ నుండి అధిక మహిమ, కృప నుండి అధిక కృప
పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధత, దినము రూపాంతరము చెందవలసిన అవసరం ఉంది. ప్రభువుకు ఆత్మ ద్వారా ఆ పోలికగానే నువ్వు మార్చబడాలి అనేసి బైబిల్ చదువుతుంటే మీ పాపులమేంటి, మీ పాపులు అనేసి మేము దైవం ఎలా అవుతావు, మేము దైవాలం ఎలా అవుతావు అనేటటువంటి పరిస్థితి ఉంది. 7వ పాయింట్, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముటకు మనం ఎలా మార్చబడాలంట? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారముటకు అంటాడు. 7వ పాయింట్, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఎస్టీ పత్రికలో 4:11-12 చూస్తే మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకును, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారముటకు ఆయన ఇలాగ నియమించాను అంటాడు. ఆయన ఎలా నియమించాడంటే, నువ్వు క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలనేసి ఆయన నియమించాడు అనేసి అక్కడ రాయబడింది. అలాగే 8వ పాయింట్ మనం చూస్తే, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదము. ఎలా ఉండాలంటే నువ్వు క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి అనేది 8వ పాయింట్లో చెప్పబడింది. ఎస్టీ పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండాలి, మనం ఎదగాలి అన్ని విషయాల్లో అనేసి బైబిల్ చెప్తుంది. మరొక పాయింట్ చూస్తే, పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చున్న వారము. 8వ పాయింట్, పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చున్నటువంటి వారు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా, ఇక్కడ భూమి మీద ఉన్నా కూడా మన 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 మహిమ ఎలాంటి మహిమ మనం కలిగి ఉన్నాము అంటే, పరలోకమందు క్రీస్తు కూడా కూర్చున్నా ఉంటా. ఎఫ్సీ పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటాడు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్న మన మహిమ ఎలాంటిది అంటే, పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టినటువంటి పరిస్థితి. ఎంత మహిమ మనం పాత్రలేమో. 9వ పాయింట్, తమ జీవాన్ని క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నటువంటి వారు. మన జీవం ఎవరితో కూడా దాచబడిందంట? క్రీస్తుతో కూడా. ఎక్కడ దాచబడింది? దేవుని యందు దాచబడింది. 9వ పాయింట్, ఎక్కడ ఉంది మాటలు? కొలస్సీ పత్రిక 3:1-3 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెలుపుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. 2వ పైన ఉన్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఎప్పుడన్నా ఆలోచించావా? ఈ వచ్చిన ఎప్పుడన్నా ఆలోచించావా? నీ యొక్క మహిమ, నీ యొక్క ఆధిక్యత, నీ యొక్క ఔన్నత్యము క్రైస్తవుడిగా మరి గుర్తించగలిగావా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. అలాగే 10వ పాయింట్, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడ్డారంట. ఏంటి ఆ విలువ? చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా ఉండొద్దు అంటాడు. మీరు కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడ్డారు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉందంట. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టు కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి అంటాడు. మీరు విలువ పెట్టు కొనబడిన వారు. పాపముల చేత అపరాధముల చేత చనిపోతే దేవుడు క్రీస్తు రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. ఎవడన్నా ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. వాని ప్రాణ విమోచన క్రైదనం అతి గొప్పది. అది అన్నిటికీ తీరక ఉండవలసిందే. అంటే క్రీస్తు రక్తము విమోచన ద్వారా ఆయన మనకి మన పాపాన్ని విమోచించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారు, మీరు విలువ పెట్టు కొనబడిన వారు అంటారు. అలాగే ప్రకటన గ్రంథం 5:9-10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని ముద్రలను విప్పుటకు యోగ్యుడువు, నీవు వధించబడిన వారవై నీ రక్తమెత్తి ప్రతి జనములోను
నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనక వారు భూలోకముందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అంటాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాట. మనం పరిశీలన చేస్తే ప్రతి జనంలోను ప్రతి ప్రజల్లోనూ దేవుని కొరకు మనుషులను కొన్నాడంట. మనం కొనబడిన వారం, మనం విలువ పెట్టి కొనబడిన వారం. పేతురు రాసిన మొదటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉండిరి, మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ అనేసి తమ్మును కొనిన మన కొన్నాడు కొన్న ప్రభువును కూడా విసర్జించేటటువంటి పరిస్థితి అంట. అలాగే 11వ పాయింట్ ఏంటంటే విమోచింపబడిన వారు, మనం విమోచించబడ్డాం. పాపము నుండి, శాపము నుండి, నాశనం నుండి విమోచించాడు, బయటికి తీశాడు, మన విమోచించేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మనం చూస్తే పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారు. కనుక మీరు విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా అన్నాడు. ఎలా విమోచించబడి? అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల రక్తం చేత మనం విమోచించబడ్డాం. అది ఆలోచించండి. మన మహిమ ఏంటి? మనం ఎలాంటి మహిమ కలిగి ఉన్నాం? మనం ఎవరము వస్తున్నాయి. కీర్తన 49:7-9 వచనాలు, ఎవడు ఏ విధం చేతనో తన సహోదరుని విమోచించలేదంట. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు కూడా లేడంట. వాని ప్రాణ విమోచన ధనము బాహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే. ప్రాణ విమోచన ధనము అతి గొప్పది. అయితే మన ప్రాణాన్ని విమోచించాడు. విమోచన క్రయధనంగా తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు. అలాగే 12వ పాయింట్, దేవునితో సమాధాన పరచబడినటువంటి వారు ఇలా దేవునితో సమాధాన పరచు. ఒకప్పుడు మనకి దేవునితో సమాధానం అనేది లేనటువంటి పరిస్థితి, కానీ మనం ప్రస్తుతము దేవునితో సమాధాన పరచబడినటువంటి వారు. పౌలు కొలస్సీకి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20-22 వచనాల్లో మనం చూస్తే, మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియలో ఉన్న మీ మనసులో విరోధమానం గలివారై ఉండిన మిమ్మును కూడా ఏం చేశాడంట? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు. చూడండి, యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనల్ని సమాధానపరిచారు. ఇప్పుడు మనం దేవునితో పరచబడినటువంటి వారము. 12వ పాయింట్, క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. మనం ఎవరు? నూతన సృష్టి. పాతవి గతించిపోయినంట. చూద్దాం, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్త వాయను అనేసి అక్కడ చెప్తున్నాడు. 13వ పాయింట్ చూస్తే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. మనం పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధపరచబడిన వారము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారంగా ఇప్పుడు మన యొక్క మహిమ ముందే ప్రియులరా. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూస్తే, కొరింథీయులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకి ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలమును ప్రార్థించి వారందరికీ శుభమని చెప్తూ రాయిందంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. మన యొక్క ఔన్నత్యము ఒకసారి పరిశీలన చేయించుకునేలా. మన మహిమ ఏంటి? దేవ స్వభావంలో పాల్గొరు, దేవుని కోరికలో సృజించబడిన అవేన స్వభావం కలిగినటువంటి వారు, క్రీస్తు స్వరూపము మనం ఏర్పడేటటువంటి పరిస్థితి. అలాగే ఆత్మమూలంగా దేవుని నివాస స్థలం అనటానికి కట్టబడినటువంటి వారం. అలాగే విమోచించబడిన వారం. ఎంత గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉంటే పాపం అంటే మనం ఎలా అవుతామంటే దేవ స్వభావం మన దగ్గరే దైవ స్వభావం ఉంటే నువ్వు దేవుడు ఎలా అవుతావు?
దెయ్యం స్వభావం ఉంది నీలో. అందుకనే నువ్వు మారు ఇతరులు కూడా నువ్వు గుణాలు అవుతుంది మనవాళ్ళు అవుతుంది అంటాడు. మన పాపలు ఉండి పాపలు ఎలా అవుతాడు అని అంటాడు. చూద్దాం మరొక వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14. నేను పరిశుద్ధులే ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులే ఉండుడని వ్రాయబడి ఉంది. దేవుడు అంటాడు, ఇశ్రాయేలుతో కూడా చెప్పాడు. అదే దాన్నే పేతురు రాస్తా ఉన్నాడు. దేవుడు ఇలా అన్నాడు అంటున్నాడు, నేను పరిశుద్ధనే ఉన్నాను అంటాడు. మరి మీరు పాపులుగా ఉండాలన్నా దేవుని ఉద్దేశం కాదు కదా. అందుకని అంటాడు మీరును పరిశుద్ధులై ఉండి అని వ్రాయబడి ఉంది. మీరు పరిశుద్ధులు, మీరు మారాలి, మీరు మార్పు చెందాలి, నూతన పరచబడాలి, రూపాంతరం చెందాలి, మీ మనస్సు మారాలి. ఇంకా మార్చలేదు. లోకం డబ్బు 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 కోసం, కడుపు కోసం కడుపు. నీకు వాక్యం అర్థం అవ్వదు. వాక్యంలో ఉన్న లోతైన సంగతులు అర్థం అవ్వవు. నువ్వు తీసుకున్న బాప్తిజం సరైనది కాదు. నువ్వు ఆత్మ మూలంగా జన్మించలేదు, నువ్వు కొత్తగా జన్మించలేదు. ప్రియులను ఒకసారి ఆలోచించి, ప్రకృతి సంబంధమైన మనుషుడిగా ఉన్నావు. ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కావు అనేసి లేఖనాలు చెప్తుంది. 13వ పాయింట్, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించుతున్నటువంటి వారు ఇప్పుడు అనుభవించే మహిమ ఏంటంటే రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్నే ఇప్పుడు మనం అనుభవించాలి. అందుకనే పౌలు ఏమీ లేని వారమైనటువంటి సమస్తము కలిగిన వారు, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించేవారు అంటారు. అంటే రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించేటటువంటి వారి యొక్క అనుభూతి ఎంత మహిమాన్వితమైనది, ఎంత గొప్పలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 6:4-6 వచనాల్లో అక్కడ ఒకసారి వెలిగించబడే పరలోక సంబంధమైన వరములను గుర్తించి పరిశుద్ధాత్మలో పాలివారి దేవుని దివ్యవాక్యము రాబోయే సంబంధమైన శక్తులను రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయారు అనేసి కొంతమంది చెప్తూ అక్కడ తప్పిపోకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంట. వెలిగించబడిన వారుమంట, పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసేటటువంటి వారుమంట, పరిశుద్ధాత్మలో పాలివారమంట, దేవుని దివ్య వాక్యాన్ని, ఈ వాక్యం గురించి ఎంత దేవుని దివ్య వాక్యము రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావాన్ని ఇప్పుడు అనుభవించాలి. ఇప్పుడే అనుభవించాలి రాబోయే సంబంధమైన శక్తులు. అలా అనుభవించేవాడే క్రైస్తవుడు. అలా అనుభవిస్తున్నటువంటి వాడే దేవుని స్వరూపంలో చూపించుకున్నవి స్వభావము, దేవ స్వభావంలో పాల్గొవారు. క్రీస్తు స్వరూపం వల్ల ఏర్పడాలి. ప్రియులారు ఒకసారి ఆలోచించండి. 14వ పాయింట్, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కలిగిన స్వభావం. మనం ఎలాంటి వారం అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు. లోకస్తులు శరీర సంబంధమైన ఆశీర్వాదం కోసం పాపులు అంటూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో నిజమైన క్రైస్తవుడు, వాక్య మూలంగా జన్మించిన క్రైస్తవుడు, ఆత్మ మూలంగా జన్మించిన క్రైస్తవుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఎదురు చూడాలి, పొందుకోవాలి. పత్రిక 1:3 వచనం, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించెను. చూడండి, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. లోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా? యేసుక్రీస్తు తెరవెక్కింది లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తున్నాక. ఒకసారి ఆలోచించండి, నువ్వు ఈ లోకానికి ఏమి తీసుకురాలేదు. ఈ లోకంలో ఏమి తీసుకురావు. నువ్వు దిగంబరిగానే వచ్చావు, తిరిగి దిగంబరిగానే వేస్తావు, వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. లోకాశీల కోసమా, లోకంలో ఉన్న వాటి కోసమా? ఏది దేవుడు మనకిచ్చింది? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, యేసుక్రీస్తులో ఇచ్చిన ఆశీర్వాదం అంటే పరలోక విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించాడు. 15 పాయింట్లో చూస్తే శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం కలిగిన వారు. అసలు దాన్ని శోధించలేదు, తెలుసుకోలేము, లెక్క పెట్టలేము దాన్ని. అలాంటి ఐశ్వర్యం అంట. శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యము కలిగినటువంటి వారు. వ్యక్తి పత్రిక 3:9-11 వచనంలో చూస్తే పరలోకంలో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి
శోధింపు శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యము అన్య జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఏటిదో అందరికీ కేటపడతబట్టుకును పరిశుద్ధుల్లో అందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను అనేసి అక్కడ చెప్పబడింది. వీళ్ళ శోధింప శక్తి కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగేటువంటి వారమే మనము. ఈ లోక సంబంధులకి మనం కలిగి ఉన్న ఐశ్వర్యము ఈ లోక సంబంధులకి అర్థం కాదు. అందుకని పౌలు చెప్తా ఉన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మేము మోసగాండ్రమైనటువంటి సత్యవంతులము, తెలియబడని వారమైనటువంటి బాగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుతున్నటువంటి వారము, శిక్షించబడిన వారమైనటువంటి చంపబడని వారము అని చెప్పుకుంటూ 10వ వచనంలో దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించే వారము, ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన వారము అనేసి ఏమీ లేని వారము అంటే ఎలాంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం మనం? ఎలాంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం అంటే పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం. పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాం. ఇంకా మనం చూస్తే 16వ పాయింట్ మనం చూస్తే యుగ యుగములను తరతరములలోను మరుగు చేయబడిన మర్మాన్ని కలిగి ఉన్నటువంటి వారు మర్మాన్ని కలిగి యుగ యుగముల్లోను తరతరముల్లోనూ కూడా మరుగు చేయబడిందంటే కానీ మనకి తెలియపరచబడిపోయింది. ఆ మర్మాన్ని మనం కలిగిన వారము అనేసి లేఖనాలు రాయబడింది. చూద్దాం మనం ఎలాంటి మహిమకు, ఎలాంటి జ్ఞానానికి, ఎలాంటి మహిమకు, ఆధిపత్యానికి మనం యోగ్యులుగా ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేస్తాం. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 25-26 వచనంలో దేవుని వాక్యం అంటే ఎలాంటిదంటే, దేవుని వాక్యం అనేది దాని విలువేంటి ఒకసారి ఆలోచించింది. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘములకు పరిచారకుడనైతిని. యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మం ఎందులో ఉందంట? వాక్యంలో ఉంది. దాన్ని ఏం చేస్తున్నాం మనం? ప్రకటిస్తున్నాం. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉండాలి. ప్రియులారా, ఆ వాక్యం యొక్క విలువ మనం చూస్తే యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మము అనేసి బైబిల్ చెప్తుంది. 17వ పాయింట్ చూస్తే విశ్వాసమందు భాగ్యవంతులు, అలాగే దేవుడు వాగ్దానం చేసిన రాజ్యానికి మనం వారసులుగా ఉన్నాం. మనం వారసులు, విశ్వాసంలో భాగ్యవంతులు. ఒకసారి చూద్దాం వచనం ఎక్కడంలో. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకోలేదా అంటాడు. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసినటువంటి రాజ్యానికి వారసులు. మనం దేనికి వారసులుగా ఉన్నాం? మనం ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి రాజ్యానికి మనం వారసులుగా ఉన్నాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఎలాంటి మహిమ కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి ప్రియులారా. ఇవన్నీ మనకి ఎందుకు ఇస్తాడు దేవుడు ఎందుకు ఇస్తాడు? మనం దేవుని కుమారులు గనక, దేవుని వారసులం గనక, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు పాలువారం గనక, దేవుని పరలోక పౌరసత్వం కలిగిన వారు. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు ఒకసారి ఆలోచించండి. దేవ స్వభావంలో పాలివారం మనం, దేవుని పోలికలో సృజించబడిన స్వభావము. ప్రియులారా ఒకసారి ఆలోచించుకోండి. దేవ స్వభావంలో పాలివారు బైబిల్లో మాకు ముగ్గురే కనపడుతున్నారు. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుడి తెత్వం దేవుడి త్రియకుడి అనేసి రకరకాలుగా లేఖనాలను మార్చేసేటట్టు. ఎందుకంటే ముందు నిన్ను గురించి నువ్వు తెలుసుకో. బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు నీ గురించి రాయబడిన సంగతులు నీకు అర్థమైతేనే కానీ దేవుడు నీకు అర్థమవుడు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ముందు నీ గురించి సంగతులు, బైబిల్లో రాయబడి ఉన్న సంగతుల్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయి. 18వ వచనం, సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులు. మనం దేంట్లో ఐశ్వర్యవంతులు అంట?
సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశంలోను ఐశ్వర్యవంతులు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:5-6 మనం చూస్తే, క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, క్రీస్తుని గురించి సాక్ష్యం ముందు మీలో స్థిరపరచబడాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అంటే ప్రతి విషయంలోనూ అంటే అర్థమేంటి, సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులు అవ్వాలి. ఎందులో ఐశ్వర్యవంతులు కావాలి? ఉపదేశములోను, సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులు కావాలి అంటాడు. ఇప్పుడు మనం సమస్త ఉపదేశాల్లో సమస్త జ్ఞానములు ఐశ్వర్యవంతులు కావాలంటే ఏం చేయాలి? క్రీస్తుని గురించిన సాక్ష్యము మనలో స్థిరపరచబడాలి. అసలు యేసుక్రీస్తు ఎవరో తెలవదు, దేవుడు ఎవరో తెలవదు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలవదు. ఒకసారి ఆలోచించండి, మన పరిస్థితి సాతాను ఎలా సిద్ధపరిచేసాడు. మన గురించి మనకే తెలవని పరిస్థితుల్లో నువ్వు యేసుక్రీస్తు నీకేం అర్థమవుతాడు, దేవుడు నీకేం అర్థమవుతాడు, పరిశుద్ధాత్ముడు నీకేం అర్థమవుతాడు. ముందుగా నిన్ను గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఈ రోజు నుంచే నువ్వు పరిశీలన చేసుకుని మరి ముందుకు నా ప్రియుల 19వ పాయింట్, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముతున్నాము. ప్రియులారా, మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు మీద మరణం అధికారం ఉందంటే లేదు. మరి ఆయనతో కూడా మరి ఆయన మరణంలోనే ఆయన పునరుద్ధానంలో పాలివారు, ఆయన మనం మీద కూడా మరణం అధికారం ఉంటుందంటే ఉండదు. రోమపత్రిక 6:8-9 మనం క్రీస్తుతో కూడా చనిపోయిన అంటే క్రీస్తు కూడా ఎక్కడ చనిపోతున్నాం? బాప్తిజంలో చనిపోతున్నాం. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణం ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నామని నమ్ముతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు మీద మరణం ఎలా అయితే లేదో, మనం క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలివారం అయితే, అంటే బాప్తిజం తీసుకుంటాం ద్వారా మన మీద కూడా మరణం అనేది అధికారము లేదంట. కాబట్టి ఆయనతో కూడా జీవిస్తున్నాం. మనం ఇప్పుడు జీవిస్తున్నాం, మన మీద మరణం అధికారం లేదు. మనం మృతి పొందినా చనిపోయి జీవితంలో కూడా తనతో కూడా జీవితం నిమిత్తం ఆయన మన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచాడు. ఆయన మన పాపాల నిమిత్తము అప్పగించబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. కాబట్టి మరణం అనేది మన మీద ప్రభుత్వము లేదు. 20వ పాయింట్, అదృశ్యమైన వాటిని నిదానించి చూపుతున్న వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోకము ఎదురుగా ఉన్న వాటిని చూసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటటువంటి వారు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూపుతున్నాము కనుక అంటున్నాడు. అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటటువంటి వాళ్ళే ఈరోజు క్రైస్తవులు. విశ్వాసం అంటే అదే, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిదర్శన స్వరూపము, అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువై ఉన్నదే అంటాడు. కాబట్టి అదృశ్యమైనవి చూడగలిగేటటువంటి వాళ్ళే క్రైస్తవులు. అంటే ఎంత మహిమకు వార్తలు మనం, ఎంత ఔన్నత్యాన్ని మనం కలిగి ఉన్నటువంటి వారు. మన గురించి మనం బైబిల్లో రాయబడిన సంగతి మనకే అర్థం కావట్లేదు. ఇంకా 21వ పాయింట్లో దేహం యొక్క విమోచన కోసం కనిపెట్టుతున్నాము. లోకము చూస్తే చనిపోతామేమో భయం ఉంది. కానీ నిజ క్రైస్తవులకి బ్రతికైతే క్రీస్తు, చావైతే లాభము అంటాడు. మరీ లాభము. చావు అనేది మరి లాభం అంటాడు. దేహం యొక్క విమోచన కోసం ఎదురు చూసేవాళ్ళే క్రైస్తవులు. చూద్దాం ప్రియులరా, రోమపత్రిక 6:23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం ఉందని మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కోసం కనిపెట్టుతూ మనలో మనము మూలుగుతున్నాము. దేహం యొక్క విమోచన ఎప్పుడు ఈ దేహం నుంచి వెళ్ళిపోవాలని మూలుగాలి మనం మూలగాలి. అలాంటి మూలుగు ఉందా నీకు ఎప్పుడు మూలుగంటే నీ క్రైస్తవుడిగా నువ్వు కలిగి ఉన్న మహిమ ఏంటో నీకు అర్థమైతే ఎప్పుడు ఈ దేహం నుండి నేను బయటికి వెళ్ళిపోవాలి అనేసి దేహం యొక్క విమోచన కోసం కనిపెట్టుకుంటూ మనలో మనం మూలిగేటటువంటి ఒక స్వభావం అనేది మనకు వస్తుంది. అలాగే 22వ పాయింట్, ఆయన మన దేన శరీరము తన మహిమ గల శరీరం మనకు తమ రూపము గలదానిగా మారుతాడంటారు. మన శరీరం ఎలా మారిపోతుందంటే ఇది దేన శరీరము. ఎలాంటిది?
తన మహిమ గల శరీరానికి సమరూపము గలదానిగా మారిపోయేటటువంటి ఆత్మ సంబంధమైన శరీరానికి మారిపోతుంది. ఫిలిప్పీ పత్రిక 3:27 సమస్తమును తనకు లోపరుచుకొని సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా, సమరూపము తేడా ఏం లేదు, తేడా లేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూస్తాం. మన దీన శరీరం తన మహిమ గల శరీరం సమరూపం ఎంత మహిమకు మనం పాత్రము ఒకసారి ఆలోచించండి. 23వ పాయింట్, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము కనుక ఆయన్ను పోలి ఉందము. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం. అందుకనే ఏమవుతాం, ఆయన పోలి 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 ఉంటాం. చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 3:2 స్త్రీలారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక మీదట ఏమవుతామో ఇంకను ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూస్తాము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము అనేసి అక్కడ రాయబడింది. 24వ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి వారము. చూడండి, జ్ఞానానికి మించిందంట క్రీస్తు ప్రేమ. జ్ఞానం ఏం చేస్తుంది, ఉప్పంగా చేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది, క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. అందుకని యేసుక్రీస్తు క్షేమాభివృద్ధి కలిగజేస్తుంది. ఒక్క యేసుక్రీస్తు ఆ శిలువలో బలియాగంగా ఉంచబడుతుందో అనేక మందిని పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం అనేది జరిగింది. జ్ఞానానికి మించిందంట క్రీస్తు ప్రేమ. ఎఫ్టీ పత్రిక 3:18-19 మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులగునట్లుగా. ఏముందంటే మీరు దేవుని సంపూర్ణతలో పూర్ణులవ్వాలి. మేము ఎట్లా అవుతామండి, మేము దేవుడు మీరు దెయ్యాలవేనండి అంటే, నువ్వు దెయ్యమేరా బాబు, నువ్వెక్కడ అవుతావు, నువ్వు అవ్వు. కానీ అందరినీ చెడగొట్టుకోకరా బాబు, అందరినీ చెడగొట్టమాక. బైబిల్ ఏం చెప్తుంది, మీరు దేవుని సంపూర్ణత పూర్ణంగా ప్రేమ వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను అంటాడు. మీరు ఏం సంపాదించుకోవాలంట, మీరు దేన్ని పొందుకోవాలంటే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి కావాలి. ఆ శక్తి మీకు ఉందా? ఒకసారి ఆలోచన. ఆ శక్తి ఉందా? జ్ఞానానికి మించిందంట క్రీస్తు ప్రేమ. ఎంత మహిమకు, ఎంత ఆధిపత్యానికి, ఎంత ఔన్నత్యానికి వారసుడిగా ఉన్నటువంటి నీవు దేవుడు కృష్ణంలో ఏకత్వం ఉండే దేవుడు క్రియకుడండి అక్కడే ఆగిపోతున్నావు. కానీ నీ గురించి బైబిల్ ఏం రాయలేదు నువ్వు ఆలోచించట్లేదు. వీళ్ళంతా ఒకసారి ఆలోచించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? దేవ స్వభావంలో పాల్గొనాలి. నువ్వు దేవుని కోరికలో సృజించబడిన నవీన స్వభావం క్రీస్తు స్వరూపం మీద ఏర్పడాలి. ప్రభు ఆత్మ ద్వారా ఆ పోలికనే మార్చబడుతున్నావు. ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వాడు. కానీ సాతాను అంటాను, నేను పాపివే, నువ్వు నీకెక్కడ దేవ స్వభావము, నీకెక్కడ క్రీస్తు స్వరూపము, నీకెక్కడ దేవుని స్వరూపము సూచించబడు, నువ్వెక్కడ ప్రభు ఆత్మ ద్వారా పోలిక మార్చబడతావు. నేనుండగా నీకు అది ఎక్కడ, నేను మార్చి కలిపి చేర్పేస్తాను, నేను పనికి రాకుండా చేస్తాను దేవునికి అని చెప్తున్నాడు. అందుకని మన బోధ మారిపోయింది. బైబిల్లో దేవ స్వభావం కలిగిన వారు అనేక మంది ఉన్నారంటే, బైబిల్లో దేవ స్వభావం కలిగిన వారు మాకు ముగ్గురే కనుకుంటున్నారు కనుక దేవుడు తత్వం లేకత్వం, దేవుడు క్రియకుడు అని అక్కడే అయిపోయారు. వీళ్ళలో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎన్నో సంగతులు వరుసలో చెప్తాం. ఇప్పుడే అయిపోయిందని అనుకోకండి. మనం దేవస్వభావంలో పాల్గొనడం అంటే, బైబిల్లో అనేక మంది దైవాలు ఉన్నారంటే, బైబిల్లో అనేక మంది దైవాలు ఎక్కడి నుంచి చూస్తారు? మనమే దైవాలు, వాళ్ళే దైవాలు. ఏంటి అయోమయం? ఏంటి అయోమయం కాదు, సాధారణ వాళ్ళకి మోసం చేశారు. అందుకనే మనకు అర్థం కావట్లేదు.
బైబిల్ చదవండి, బైబిల్ అర్థం చేసుకోండి, బైబిల్లో ఉన్న సంగతులు మీరు పరిశీలన చేయండి. రాబోయే క్లాసులో ఎంతో అద్భుతమైన సంగతులు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీ మరి మీ మీ కామెంట్ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మరి మీ సందేహాన్ని ఒక తెలియపరచండి. ఈ సందేహాన్ని నివృత్తిపరచడానికి మేము ఉన్నాం. అయితే ఒక సంగతి, దీని ప్రారంభం ఇంకా చెప్పవలసిన ఇంకా ఒక 50 క్లాసులు ఉన్నాయి. 50 క్లాసులు ఉన్నాయి. ఇప్పుడే నాకు ఈ సందేహం వచ్చింది అనేదానికి వీల్లేదు. అన్నీ విన్న తర్వాత మొత్తం రాసుకున్న తర్వాత ఇది అయిపోయింది అన్న తర్వాత అప్పుడు నీ సందేహాలు మాకు చెప్పండి. వాటిని కూడా మేము నివృత్తి చేస్తాం. 50 క్లాసులు పైన ఉన్నాయి. వీళ్ళని ఒకసారి ఆలోచించండి. దేవుడి త్రిత్వమా, ఏకత్వమా, అనేకత్వమా? భూమి మీద ఉన్న దేవుడి కుటుంబం ఎవరు? నువ్వెవరు అని దేవుడు నీకోసం తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించాడు. ఒకసారి ఆలోచించండి. నువ్వెవరు అని యేసుక్రీస్తు దేవుని స్వరూపములో కలవాడండి. దేవుడితో సమానముగా ఉండేట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని లేదు. దాసుని స్వరూపము ధరించుకుని మనుషుని పోలికలో వ్యక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడేండి, మీరు తన దారిద్ర్యంలో ధనవంతులుగా ఉందని ఆయన మీకోసం ధరించాడు. జనాలు నీకోసం ఎందుకు తెలుగులో రక్తం తాకాల్సి వచ్చింది? నువ్వెవరు? ఆయనకి నీకు సంబంధం ఏంటి? దేవునికి నీకు సంబంధం ఏంటి? యేసుక్రీస్తుకి నీకు సంబంధం ఏంటి? నువ్వు దేవుని కుటుంబంలో ఉన్నావా? నువ్వు పరలోక కుటుంబంలో ఉన్నావా? చూసారా? దేవుని కుటుంబంలో ఉన్నటువంటి వారు దేవుని ఇంటి వారము. ఒకసారి ఆలోచన, మన మహిమ, మన ఆధిక్యత, మన ఔన్నత్యము బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించుకోండి. పాతాలు ఎన్నో రీతిలుగా బైబిల్ చదవండి, కానీ బైబిల్ మీకు అర్థం కాకూడదు. అసలు మన గురించి రాయబడిన సంగతులను మనం బైబిల్లో చదివితే అప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు. అప్పుడు యేసుక్రీస్తు నీకు అర్థమవుతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ నీకు అర్థమవుతాడు. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా, సంఘపరంగా, సంస్థపరంగా తప్పు పట్టుకోవాలని, కించపరచాలని, మీదే తప్పు మేము కరెక్ట్ అని చెప్పడానికి మేము ముందుకు రాలా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయాసపడుతున్నాం. ఆలోచించి అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీకు గ్రహించు, మీరు లోపడం అంటే మీ ఇష్టం మన మారమన మేము అంటున్నా. చెప్పటం మా బాధ్యత, ఊదటం మా బాధ్యత. మీరు కావాలి వారికి ఉండి ఊదుతున్నావు. ఊదినప్పుడు మీరు అప్రమత్తం కాకపోతే దానికి బాధ్యులు మీరే. ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. రాబో దినాల్లో ఇంకా ఎన్నో సంగతులు మరి తెలియపరచడానికి మేము ముందుకు రాబోతున్నాం. కాబట్టి ఇప్పటికే మీరు 5 అయిపోయింది అనుకోకండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మరి అనేక మందికి షేర్ చేయండి. సత్యాన్ని అనేక మందికి తెలియపరచండి. దేవుని పనిలో మీరు కూడా మాతో భాగస్థులు కావాలని దేవుని ప్రేమతో మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నారు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు గట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.